కెనిచి పాట పాడేది విందాం. డింగ్ డింగ్. కెనిచి త్వరగా రెడీ అవ్వు, స్కూల్ కి టైం అవుతోంది. వస్తున్నానమ్మా. ఏంటి కెనిచి, ఏమైంది నీకు? త్వరగా పద, స్కూల్కి లేట్ అవుతుంది కదా. ఏమైంది కెనిచి నీకు? ఏమైంది కెనిచి, ఏమైనా ప్రాబ్లమా? చెప్పు. ఏ విషయమైనా సరే నాకు చెప్పు కెనిచి. నీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నీకే తెలుసు కదా, చెప్పు. అది మరి ఈ రోజు మా మ్యూజిక్ క్లాస్ లో ఒక చిన్న పరీక్ష ఉంది. డింగ్ డింగ్. అయితే ఏంటి? నాకేమో అసలు పాటలు పాడడం రాదు. తెలియకుండా పాటలు పాడానంటే యొమైకో ముందు మిస్ ముందు నా పరువు పోతుంది. కంగారు పడకు కెనిచి. నీ మ్యూజిక్ టీచర్ పేరేంటి? మిస్ యమనో కదా? అవును, ఆవిడే హటోరి. సరే, ఇప్పుడు పరీక్షకి ఎందుకు భయపడుతున్నావు? అంటే అందరి ముందు పాట పాడాలన్నమాట. ఇంతకు ముందు కూడా అలాగే పాట పాడితే ఏం జరిగిందో నేను చెప్తాను విను. ఆకాశమంతా నీలంగా ఉంటుంది, చెట్లన్నీ పచ్చగా ఉంటాయి, ఈ ప్రపంచమంతా నా సొంతం. నీలంగా ఉంటుంది, చెట్లన్నీ పచ్చగా ఉంటాయి. ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో అని భయంగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. నన్ను ఇప్పుడు ఇబ్బందులు పడేస్తున్నావేంటి? నా దగ్గర ఒక ఐడియా ఉంది హటోరి. నువ్వు నాలా మా స్కూల్ కి వెళ్లి పాట పాడేసి వచ్చి అప్పుడు ఎవరికి ఏ సమస్య ఉండదు. ఏమంటావు? చూడు కెనిచి, దేన్నైనా సరే మనం ప్రయత్నించి చూడాలి, అప్పుడే గెలవగలం. నా బదులుగా హటోరి వెళ్లి గెలవని, అప్పుడు అందరూ నేనే గెలిచానని అనుకుంటారు. అలా అనకూడదు కెనిచి. నువ్వే బాగా ప్రాక్టీస్ చేసి నువ్వే వెళ్లి పాడాలి. ఒకసారి పాడు. ఓ నాయనో, నా వల్ల కాదు, నాకంత ధైర్యం లేదు. ఇలా భయపడితే ఎలా కెనిచి? నువ్వు మనసు పెట్టి బాగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా నువ్వు పాడగలుగుతావు. ఓహో, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు, అందుకే సాయం చేయడం లేదు. కెనిచి బయలుదేరేవా, లేకపోతే స్కూల్ కి లేట్ అవుతుంది. నాకు స్కూల్ కి వెళ్ళాలని లేదు, నాకు చాలా భయంగా ఉంది. ఓర్ నాయనో, నేను వెళ్ళను. అనవసరంగా భయపడకు కెనిచి. నీకేం కాదులే, నువ్వు వెళ్ళు, స్కూల్కి వెళ్ళి బాగా పాడు. నా మాట విను. డింగ్ డింగ్. నాకు వెళ్ళాలని లేకపోయినా వెళ్తున్నాను. అన్నయ్య, కెనిచి మాటలు వింటుంటే బాధగా ఉంది. అయితే ఒక పని చేస్తాను. నేను కూడా స్కూల్కి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తాను. ఓ పాపా లాలి జన్మకే లాలి. నువ్వు చాలా బాగా పాడుతున్నావు కెమోమాకి. నేను మామూలుగానే పాడాను యుబికో. నా వాయిస్ విని ఎన్నో సినిమాలో పాడడానికి పిలిచారు యుబికో. నన్ను పిలవకూడదు మేడం, నన్ను పిలవకూడదు. ఎవడో నన్ను పిలవకూడదు. ఇప్పుడు కెనిచి నువ్వు పాడు. నేనా? నువ్వే. పాడుతాను. సరే పాడు కెనిచి. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళొస్తే, బాబోయ్, తను పాడేది వినలేకపోతున్నాం. చాలా దారుణంగా పాడుతున్నాడు. లేని వాళ్ళం దేవుడా. డింగ్ డింగ్. ఇప్పుడు వేరే దారి లేదు, నేనే తనకి సహాయం చేయాలి. సరే సరే, ఇక ఆపు. ఇలా చూడు కెనిచి, స్వరాలు గుర్తు పెట్టుకొని సరిగ్గా పాడాలి, సరేనా? అలాగే మేడం, కానీ నాకింతకన్నా రాదు. అలా అనకూడదు కెనిచి, ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. డింగ్ డింగ్. నాతో కలిసి పాడు. అలాగే మేడం. ఏ పాటని దీనికేమైంది? ఇలా తిరుగుతోంది. ఎవరో తిప్పేస్తున్నట్టుంది. అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకేమీ అర్థం కావడం లేదు. అక్కడ ఏం జరుగుతోంది? పాటే పాటే నా పసివాడను, ఏ పాటని పాడను. కెనిచి పాడుతుంటే నాకు బాధగా ఉంది. నా పసివాడను, ఏ పాట నే పాడను. కెనిచి అద్భుతంగా పాడుతున్నాడు, అంటే తను పాస్ అయిపోతాడు కదా. కెనిచి పాట ఉంటుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు నిజంగా చాలా బాగా పాడావు. నీ పాట వింటుంటే నా లోపల ఉన్న ఫీలింగ్స్ అన్ని బయటకు వచ్చేసాయి. నిజంగా బాధ అనిపించింది. నువ్వు భలే అదరకొట్టేశావు కెనిచి. కానీ నువ్వు పాడతావని నేను అస్సలు ఊహించలేదు. ఎవరో వెనకుండి పాడించినట్టే అనిపించింది, కానీ ఎవరు లేరే. మ్యామ్, ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళి నీ ప్లేస్ లో కూర్చో. ఇలా చూడండి, అందరూ కెనిచేలా ఉండాలి. పోయినసారి పాడలేనందుకు ఈసారి పాడి అదరకొట్టేశాడు. కష్టపడకుండా ఏ ఫలితం దక్కదు. ఇలా చూడండి, కెనిచీలాగా మీరు కూడా కష్టపడాలి, అప్పుడే అందరూ పైకొస్తారు. అర్థమైందా? వచ్చిన పని పూర్తయింది. డింగ్ డింగ్.
నేను వచ్చేసానమ్మా. లా 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 లా. హాయ్ కెనిచి. హటోరి, ఈ రోజు స్కూల్లో నేను భలే పాట పాడాను తెలుసా? లా 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 లా. మా టీచర్ అయితే అందరి ముందు నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అందరూ నాలాగుండాలని చెప్పారు. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఆ తర్వాత కెనిచి మిస్ ఏం చెప్పారు చెప్పు. అందరినీ నాలాగే ఉండమన్నారు, అలాగే నేర్చుకోమని చెప్పారు. ఇలాగే పాట పాడితే మా స్కూల్లో నన్ను స్టేజ్ కాంపిటీషన్ లో పాడిస్తానని చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. లా 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 లా. చాలు చాలు, పాటలు ఆపు కెనిచి. స్కూల్లో పాడావు కదా, అది చాలే. ఇక్కడ కూడా పాడావంటే పక్కింటి వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేస్తారు. నువ్వు బాగా పాడుతున్నావులే. ఏంటమ్మా, నేను బాగానే పాడుతున్నానని మా టీచరే మెచ్చుకున్నారు. నువ్వేంటి ఇలా అంటున్నావు? అది సరే, ఇప్పుడు మీరు చెప్పండి నేను ఎలా పాడుతున్నాను. లా 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 లా. వీడికి మంచి చేద్దాం అనుకుంటే మనకే ప్రమాదం వచ్చి పడిందేంటి? తనకేదో కొంచెం ధైర్యం రావాలని ఇంత సహాయం చేశాను, కానీ ఇంత ధైర్యం వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు తన పాట వినలేకపోతున్నాం. తల బద్దలైపోతుంది. డింగ్ డింగ్. జ్వరం వచ్చినట్టు కెనిచి భలే యాక్టింగ్ చేస్తున్నాడు. డింగ్ డింగ్. అందరూ బాగా కష్టపడాలి. ఈ చల్లగాలి చూసి ఎవరూ భయపడకూడదు. నాకు మీ అందరి కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. సరే, ఇక మొదలు పెడదామా? 1 2 3 4 1 2 3 4. కెనిచికి చలికాలం అంటే నచ్చదు కదా, అందుకే ఈ మధ్య చాలా కోప్పడుతున్నాడు. ఒకసారి మనం స్కూల్కి వెళ్ళి చూద్దామా? ఒకసారి చూడటం మంచిది. అలా అవును అవును. ఇదిగో పిల్లలందరూ బాగానే చేస్తున్నారు. అది నిజమే అనుకో, కానీ కెనిచి ఇక్కడ కనిపించడం లేదు. అవును కదా. కెనిచి ఏడి ఎక్కడ కనిపించడేంటి? కెనిచి, ఇక్కడున్నావా? నువ్వెందుకని కిందకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటం లేదు? అది నాకు ఒంట్లో బాగాలేదు. నీకు ఒంట్లో బాగున్నప్పుడు ఎందుకు అలా కిటికీ దగ్గర నించున్నావు? అంటే కొంచెం గాలి వస్తుందని ఇక్కడ నుంచి ఉన్నాను అంతే, ఇంకేం లేదు. కానీ నీకు జలుబు చేసిందని సార్ దగ్గర చెప్పి పర్మిషన్ తీసుకున్నాను. సరే గాని మన ఇద్దరం కాసేపు సరదాగా ఏదైనా మాట్లాడుకుందామా? కానీ కెనిచి, ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా? లేదు లేదు, నాకు చాలా చలిస్తుంది. ఈ చల్లి నేను భరించలేకపోతున్నాను. ఓ నాయనో, నాకు జ్వరం వచ్చేసి ఎలా ఉంది. ఏమైంది కెనిచి? దయచేసి నాకు సహాయం చేయి. అయ్యో, నేను భరించలేకపోతున్నాను. ఏంటి, అంత ఎక్కువగా ఉందా? అవును, తట్టుకోలేకపోతున్నా. అయితే పద, స్కూల్ నర్స్ దగ్గరికి వెళ్దాం. ఏంటి, స్కూల్ నర్స్ దగ్గరగా? పద యుమేకో, వెళ్దాం పద. కెనిచి, కాస్త స్లోగా నడు. ఇప్పుడు పర్వాలేదా? రండి యుమేకో, ఏమైంది? కెనిచికి దగ్గు ఎక్కువగా ఉంది, తట్టుకోలేకపోతున్నాడు. ముందు తన టెంపరేచర్ ఎంత ఉందో నేను చెక్ చేసి చూస్తాను. చెక్ చేస్తారా? సరే, ఇది పట్టుకో. నీ టెంపరేచర్ ఎంత ఉందో చూద్దాం. అలా చూడు యుమేకో, అక్కడ తెల్ల కాకి ఎగురుతోంది. అలా చూడు. ఏంటి? ఎక్కడా? తెల్ల కాకి ఇక్కడ ఏం లేదే. అబ్బో, ఇక్కడ ఏం కనిపించడం లేదండి. ఏం అక్కడ ఏమీ లేదుగా కెనిచి. అంటే నా జ్వరం వల్ల నాకు ఏదేదో అనిపిస్తోంది అంతేనే. సరే, అది ఇలా ఇవ్వు కెనిచి. ఓ నాయనా, 103 డిగ్రీలా? నీ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ నిమోనియా వచ్చిందేమో. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. అది సరే యుమేకో, మన ఇద్దరం కలిసి ఏదైనా ఆట ఆడుకుందామా? కెనిచి, నీకు జ్వరంగా ఉంది. అవుననుకో, కాసేపు ఆడుకుంటే కాస్త రిలాక్స్ గా ఉంటుందని. అంటే నువ్వు ఒంట్లో బాగాలేదని చెప్పిందంతా అబద్ధమా? నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, నీకు కాస్త కంపెనీ ఇద్దామని చెప్పి ఇక్కడే తీసుకురమ్మన్నాను. ఇదంతా నేను నీకోసమే చేశాను. ఏంటి? నీ రహస్యం నాకు తెలిసిపోయింది. నీ పని చెప్తానుండో, వెళ్ళి బాసుకు చెప్పాలి. బాస్, ఏంటి ఏమంటున్నావు? అవును బాస్, వాడు అలాగే చేశాడు. నన్నేం చెప్పమంటారు బాస్? మంచి విషయం చెప్పావు. కెనిచి, పట్టుకో. జ్వరంగా ఉన్నది నీకేనా? అవును, జ్వరం చాలా ఎక్కువగా ఉంది, భరించలేకపోతున్నాను. చలేస్తోంది. సరే, నేను ఒక్కసారి చూడని నాయనా. ఏంటి ఇలా నీకు జ్వరం చాలా ఎక్కువగా ఉంది. ఈ జ్వరం అంత తేలిగా తగ్గదు. దీనికి ఒక్క ధరే ఉంది. ఏమిటది? ఏం లేదు, చాలా ఈజీయే. ముందు ఈ మందుని ఉపయోగించాలి.
ఇది ఇంకా ఎక్కువవుతుంది ఏంటి? ఆ ఒక్క మందు సరిపోదు, ఇది కూడా కావాలి. ఈ మందు కూడా ఉపయోగిస్తే సరిపోతుంది. ఇప్పుడు బాగా పైకి కిందకి ఊపాలి. వదలండి, డాక్టర్, ఏం చేస్తున్నారు? వదలండి. అలాగే ఉండు, అరే, నీకేం నా వల్ల కాదు. కాదు, వదలండి. నన్ను సరే వదలండి. కెనిచి, నేను వెళ్ళొస్తాను, నాకు కాస్త పనుంది. ఆగు యుమేకో, ఎక్కడికి వెళ్తున్నావు? యుమేకో, నా దగ్గర ఏయ్, వెళ్ళకు. నీకు ఒంట్లో బాగలేదు కదా, ఎక్కడికి వెళ్తున్నావు? జ్వరం తగ్గే వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు చూడు, ఇదే నా కొత్త ట్రీట్మెంట్. ఆ, ఇదేం ట్రీట్మెంట్? పేషెంట్ చూడడానికి నేను వచ్చేసాను. ఆ, ఆ, ఏమిటి అన్యాయం? ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉన్నారేమిటి? నిన్ను చూడడానికి వచ్చిన డాక్టర్ని నేనే. మరైతే ఈయనెవరండి? అవును, నువ్వెవరు? ఇక్కడ డాక్టర్ని నేను. నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పు త్వరగా. నాలా ఎందుకు నటిస్తున్నావు? నువ్వెవరో చెప్పు. అది నేను కూడా బిఏ డాక్టర్నే. అబద్ధాలు చెప్పావంటే అయిపోతావు. చెప్పు, నిజంగా నువ్వెవరో చెప్పు. నిజంగా చెప్పు. అది నాకు అర్జెంట్ గా పైల్స్ ఆపరేషన్ చేయాలి. ఏయ్! డాక్టర్ వచ్చారు. ఆ, అంటే ఇదంతా వీడి చేసిన పనా? ఏమైంది బాబు? ఇప్పుడు ఎలా ఉంది? నీకు అసలు బాగాలేదని నర్సు చెప్పారు, అందుకే నేను వెంటనే వచ్చాను. ఏమిటి ఇదెందుకు? ఇదే బాబు నీకు చేయబోయే ట్రీట్మెంట్. నీకు వెంటనే నయమైపోతుంది. ఏమిటి దీంతోనా? అనవసరంగా భయపడకు బాబు, దీంతో నయమైపోతుందిలే. నిన్ను కాపాడటానికి మేమే ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు అర్థమైందా మేమెవరో? నేను కూడా నీ కోసం వచ్చాను. ఆ కెమ్మమాకి నిన్ను ఏదో ఒకటి చేస్తాడని అనిపించే మేము ముందే ఇక్కడికి వచ్చాం. నువ్వేం భయపడకు కెనిచి. అమ్మయ్య, మీరు వచ్చి మంచి పని చేశారు, నన్ను కాపాడారు. అది సరే గానీ కెనిచి, ఎందుకు జ్వరం వచ్చిందని అబద్ధం ఆడి క్లాస్ కట్ చేసి ఇక్కడ కూర్చున్నావు? రండి డాక్టర్ గారు, పేషెంట్ ఇక్కడే ఉన్నారు. ఇతన్ని చూస్తే బాగానే ఉన్నట్టున్నాడుగా. డాక్టర్ గారు, నిజంగా మీ బొజ్జ భలేగా ఉంది, చాలా సూపర్ గా ఉంది తెలుసా? కెనిచి, ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన నిజమైన డాక్టర్, మేమంతా ఇక్కడే కదా ఉన్నాం. ఓయ్ బాబోయ్. ఎంత ధైర్యం నీకు? నేను మా ఫ్రెండ్ అనుకున్నా. ముందు మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటాను. అది వెంటనే డింగ్ 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 డింగ్. నాకు ఇప్పుడు ఒంట్లో బాగానే ఉంది, నేను వస్తున్నాను. ఉండండి. త్వరగా పరిగెత్తండి. ఆ డాక్టర్ చేతికి దొరికామంటే అంతే మన పని. అయినా మనల్ని ఎవరు పట్టుకోగలరు? గాల్లో దూసుకు వెళ్ళిపోతాం కదా. డింగ్ డింగ్. మారువేషం వేసుకున్నాం, కానీ అమ్మ కనిపెట్టేశారు. డింగ్ డింగ్. మనిషి మొహాన్ని ఇలా రకరకాలుగా మార్చి చూడడానికి భలేగా ఉంది కదా. నేను చెప్పానుగా, వాడు అసలు చదువుకోవట్లేదని. నువ్వే చూడు. కెనిచి, నువ్వు చదువుకోకుండా ఏం చేస్తున్నావు? అమ్మా, మీరిద్దరూ అప్పుడే వచ్చేసారా? షిన్జో, హటోరి, మీరా? డింగ్ 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 డింగ్. హహ, చూసావా ఇలా బోల్తా కొట్టించాము? మమ్మల్ని చూసి భయపడ్డా కదా. ఎందుకిలా నన్ను భయపెడుతున్నారు? ఇంకెప్పుడైనా భయపెట్టకండి. ఇంతకు ముందు అద్దంలో చూసి ఏం చేస్తున్నావు నువ్వు? నేను రబ్బర్ మొహం వ్యక్తిలా మారడానికి ప్రయత్నిస్తున్నాను. రబ్బర్ మొహం వ్యక్తి అంటే కెనిచి, నువ్వు నింజా వాళ్ళు మారువేషం వేసుకుంటారు అది చెప్తున్నావా? అవును, దాదాపు అది కూడా అలాంటిదేలే. ఓ అలాగా. నింజా మారువేషం పద్ధతిని ఉపయోగించేటప్పుడు మేము కూడా ఇంకొకరిలా మారగలం. అజయ్ నింజాలకున్న గొప్పతనం. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది, మనం నింజాలాట ఆడుకుందాం. అంటే ఒకరిని ఒకరం మార్చుకోవాలంటావా? ఇది భలే ఉంటుంది అనుకుంటా. అవును, నాకు కూడా నచ్చింది. కానీ కెనిచి, నువ్వు ఇంకా నీ హోంవర్క్ పూర్తి చేయలేదుగా. చేసేసిరా, తర్వాత ఆడుకుందాం. దాందే ఉంది, అది తర్వాత పూర్తి చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఒక నింజాని. నేను షిన్జో ఒక టీము, నువ్వు సిషిమారు ఒక టీము. ఇప్పుడు మన నింజా ఆట ప్రారంభిద్దాం. అయితే నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు హట్టోరి ఏం చేస్తాడో చూడు. డింగ్ డింగ్. నా దగ్గర డింగ్ నుంచి డింగ్ తప్పించుకోలేవు. డింగ్. అక్కడికి వెళ్తే మాత్రం నేను వదిలిపెడతాను అనుకున్నావా? నేను వదిలిపెట్టాను. నీ టెక్నిక్, నీ ఆటలు నా దగ్గర పనికిరావు. డింగ్ 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 డింగ్. బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు చూస్తున్నారు? నిన్ను వదలరు. ఆగు, నిన్ను విడిచిపెట్టను. డింగ్ 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 డింగ్. నన్ను వదిలేసి వెళ్ళిపోతాను. డింగ్ డింగ్. ఏంటి, ఏం జరిగింది ఇక్కడ? డింగ్ డింగ్. ఆగండి, వెనక్కి పొందాలారా? ఎక్కడికి పారిపోతున్నారు? నేను మిమ్మల్ని వదలను. డింగ్ 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 డింగ్. నేను ఒక్కరిని కూడా వదలను. వదలగాక వదలను. ఈ ఆటలో గెలుపు నాదే, నేనే గెలుస్తాను. డింగ్ డింగ్. డింగ్ డింగ్. అవును, ఇప్పుడు మనం ఏ ఆట ఆడుతున్నాం అర్థం కావట్లేదే. ఏమాటేంటి, ఇందాకడే ఆట కంటిన్యూ చేస్తున్నాం. మర్యాదగా రండి, లేకపోతే మిమ్మల్ని వదలను. డింగ్ 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 డింగ్. వస్తానా లేదా? ఈ ఆట నిజంగా భలేగా ఉంది కదా. అవును, నేను అలసిపోయాను. నిజం చెప్పాలంటే మనం బాగా ఎంజాయ్ చేసాం కదా కెనిచి. ఇది పగిలిపోయింది. ఎంతో కాలంగా నాన్న దాచుకుని సెట్ విరిగిపోతే ఆయన కోప్పడతారు. ఇంకేమేం విరిగిపోయాయో వెళ్ళి చూద్దాం రండి. డింగ్ 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 డింగ్. అమ్మ థింగ్స్ మొత్తం ధ్వంసం చేసేసామా?
అమ్మో నా పని అయిపోయింది. అమ్మ నాన్న ఇంటికి వచ్చే లోపల మొత్తం సరి చేయాలి, లేకపోతే కోప్పడతారు. త్వరగా రండి. వాళ్ళిద్దరికి నిజంగా నమ్మి చాలా కోపం వస్తుంది. నువ్వేం దిగులు పడకు, నేనే ఏదో ఒక ఏర్పాటు చేస్తాను కెనిచి. ఇందులో నా తప్పు కూడా ఉంది కాబట్టి నేనే చేస్తాను. డింగ్ డింగ్. ఇప్పుడు నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. మనం నింజా రివర్స్ టెక్నిక్ ని ఇక్కడ యూజ్ చేద్దాం. అంటే ఆ టెక్నిక్ ఉపయోగిస్తే అంతా సరైపోతుందా? డింగ్ డింగ్. ఏంటి నువ్వెందుకు నాకు ఈ ముసుగెందుకేస్తున్నావు? నేను చేస్తున్నానుగా, కాసేపు మాట్లాడకుండా ఉండు. ఇదిగో ఇప్పుడు చూడు ఎలా ఉన్నావు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. నేను కెనిచిలా మారే సమయం వచ్చింది. డింగ్ డింగ్. మీరిద్దరు ఇప్పుడు భలే అందంగా ఉన్నారు. కెనిచి, ఇప్పుడు మనం డ్రెస్సులు కూడా మార్చుకోవాలి. మేము వచ్చేసాం. అరే వీళ్ళు వచ్చేసారు, త్వరగా త్వరగా కానివ్వాలి. నేను ఇంట్లో లేనప్పుడు ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పావు కదా, మరెందుకు ఇలాంటి సమస్య తీసుకొచ్చావు? చెప్పు, సమాధానం చెప్పు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి నాన్నగారు. ఐఎమ్ సారీ. ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఎందుకు హఠోరీ గొంతులా మాట్లాడుతున్నావు? అలా మాట్లాడితే నేను వదిలిపెడతాను అనుకుంటున్నావా? లేదు లేదు నాన్నగారు, అలా కాదు. అమ్మా నాన్న ఇలా చూడండి, మీరిద్దరు అనవసరంగా కెనిచి మీద కోపడుతూ దయచేసి తనను వదిలేయండి. అవునవును, ఇందులో కెనిచి తప్పేమీ లేదు. వాడిని వదిలేయండి, ఎందుకంటే ఈ విషయంలో మా అందరి తప్పు ఉంది. ఆపుతారా? అయితే ఈ ఒక్కసారికి నేను వదిలిపెడుతున్నాను కెనుచి, మరొకసారి ఇలా చేయకూడదు, అర్థమైందా? ఎప్పుడు చేయను నాన్నగారు. సరే కెనిచి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పును చేయకు, సరేనా? ఇక హఠోరీ, నీ స్పీడ్ తో ఈ ఇంటిని మొత్తం క్లీన్ చేయాలి. ఏమంటావ్? ఏంటి ఈ ఇల్లంతా నేను క్లీన్ చేయాలా? అవును హఠోరీ, నువ్వు ఒక నింజావు కదా, కన్ను మూసి తెరిసేలోపు నువ్వు చేసేస్తావు. అలాగే చేస్తానమ్మా. నేను దారుణంగా ఇరుక్కుపోయాను. ఇల్లంతా శుభ్రం చేయాలి, బయటికి వెళ్ళి ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. శక్తులు లేకుండా ఇవన్నీ చేయడం చాలా కష్టం. ఇదిగో వచ్చేసాను. నేను అయిపోయాను. ఇదిగో శిశుమారు, ఇది నీకు. ఇది చాలా బాగుంది. ఇదిగో షిన్సో, ఇది నీకే. నా బహుమతి నాకు చాలా బాగుంది, నచ్చింది. ఏముంటుందో? ఇది చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇది భలే ఉంది. ఇదిగో హఠోరీ, ఇది నీకు. ఇది నాకా? థ్యాంక్స్. నా బహుమతి ఏంటో చూడాలి. అది సరే, ఇంతకీ ఇది ఏమిటి? నువ్వే నీ ఖడ్గాన్ని పాలిష్ చేయాలని చెప్పావు కదా, అందుకే ఇది కొన్నాను. బాగుందా? ఇది తప్పకుండా నీకు బాగా నచ్చుతుందని నాకు అనిపించింది. ఏమిటి ఖడ్గానికి పాలిషా? ఎరక్కపోయే వేషం మార్చుకొని ఇరుక్కుపోయాను. సరే గాని కెనిచి, నీకిచ్చిన గిఫ్ట్ ని నువ్వు ఓపెన్ చేసి చూడవా? నీకిష్టమని నీ కోసం కొనుక్కొచ్చాం. ఏంటి, నాకు ఇష్టమైన బొమ్మని తీసుకొచ్చారా? ఏంటది? అయ్యో, నన్ను వదిలేండి, నన్ను వదిలేండి, నాకు చాలా భయం. నన్ను వదిలేండి, నాకు ఫ్రాగ్ అంటే చాలా భయం. నాకు వద్దు, ఇది వద్దు, నాకు వదిలేండి, ప్లీజ్ వదిలేండి. ఇంతటితో అంతా అయిపోయింది. అంటే మమ్మీ డాడీ మీకు విషయాలనేది ముందే తెలుసా? మీరు కనిపెట్టేశారా? మీరు మారు వేషాలేస్తే మాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు మా నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరు. అవును పిల్లలు, మీరు ఏం చేసినా మాకు తెలిసిపోతుంది. మీ రూట్లోనే వచ్చి పట్టుకోవాలని ఇలా చేశాం. ఇంత కష్టపడింది ప్రయోజనం లేకుండా పోయింది. దీనికంటే నిజం చెప్పుంటే ఏ ప్రాబ్లం వచ్చేది కాదు. అందుకని ఎప్పుడు నిజమే చెప్పండి. డింగ్ డింగ్.